పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక హెచ్ గ్రౌండ్ లో వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కందికొత్తల ఉత్సవాలను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వీప్ మరియు కురుపాం ఎమ్మెల్యేతో జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు డిఆర్ఓ హేమలత పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వకాలం నుండి గిరిజనుల సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం గిరిజనులంతా కలిసి ఒక కుటుంబంలా కందికొత్తల పండుగను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఈ పండుగ వలన గిరిజనులు సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, ఐక్యతను చాటి చెప్పొచ్చన్నారు। పంటలు బాగా పండాలని గొడ్డలి పట్టుకుని ఎడ్చోడు జన్నుడు 3 రోజులు పూజలు చేస్తారని ఎమ్మెల్యే అన్నారు। జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ కందికొత్తల పండుగ అంటే గిరిజనులు ఆదివాసులు ఒక చోట కుటుంబంలా చేసుకునే పండుగని, సంక్రాంతికి ముందుగా వచ్చే పండుగను మేళ తాళాలతో, డప్పులు, వాయిద్యాలతో ఘనంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు। సంవత్సరం అంటే చాలా ఏళ్ల నుండి ఈ కంది పండుగను చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది। ఎందుకంటే పంట చేతికొచ్చిందనే సందర్భంలో ప్రతి ఒక్క గిరిజనులు కూడా మరి ఒక గొడలమ్మని, శతరమ్మని పూజించి మరి 3 రోజులుగా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది। మరి దీనిలో భాగంగా మన్యం జిల్లా కలెక్టర్ గారు కూడా, శ్యామ్ ప్రసాద్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది। మా గిరిజనులు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అన్ని కూడా చూడడం జరిగింది। ఎందుకంటే మరి మా గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 3 రోజులు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఈ పండుగని జరుపుకుంటారు। కాబట్టి మరి మా గిరిజనులకు మరి ప్రభుత్వం నుండి కూడా మరి ఏవైనా మాకు నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది। ఎందుకంటే ఈ పండుగను ఈ 3 రోజులు చక్కగా చేసుకుంటాం కాబట్టి మరి మా సీఎం గారు మరి ఎలాగైనా దీన్ని ముఖ్య పండుగగా గుర్తించాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను। అలాగే ఇక్కడ అభివృద్ధి సంక్షేమం అంటే ఒక 2 కళ్ళులా జరుగుతుంది। ఒకవైపు రోడ్లు అన్ని కూడా జరుగుతున్నాయి, అలాగే సీఎం గారి దృష్టికి మన కలెక్టర్ గారు కూడా కంటైనర్ హాస్పిటల్ కోసం చెప్పడం జరిగితే వాటిని కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరుగుతుంది। పెదగూడ, కోరండంగూడలో కూడా ఈ కంటైనర్ హాస్పిటల్ కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది। కాబట్టి మరి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వంలో చక్కగా ఆనందంగా ఉండడం మరి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది। మరి ఏనుగులు మరి అవి కూడా ఈ త్వరలోనే వాటిని కూడా పరిష్కరించే దశలో మరి విడతలుగా చేయడం మరి జరుగుతుంది। కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తే కుంకి ఏనుగు కోసం కూడా చెప్పడం జరిగింది, దాన్ని కూడా త్వరలోనే పరిష్కరించే దశలో చేస్తారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను। అలాగే మరి గిరిజన హాస్పిటల్లో కూడా వెంటనే ఏఎన్ఎంస్ కూడా నియమిస్తారని నేను తెలియజేశాను। దాన్ని కూడా మరి మన మంత్రివర్యులు సంజయ్ రాణి గారు కూడా చేయాలి అనేసి చెప్పారు।
మరి ఇది కూడా త్వరలోనే చేస్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ఒక సంక్రాంతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చాలా చక్కగా జరుపుకుంటారు. కానీ మా గిరిజనులు ఈ కంది పండగ అంటే సంక్రాంతి కన్నా బాగానే ఇక్కడ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 3 రోజులు కూడా ఒక పండగ దినంలాగే జరుపుకుంటారు. శుక్ర, శని, ఆది అంటే ప్రతి ఏడాది కూడా శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజులు పెద్ద పండగ వాతావరణంలో ఉంటుంది. కాబట్టి గిరిజనులందరూ కూడా చాలా చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండి ప్రతి సంవత్సరం ఈ పండుగలు జరుపుకోవడానికి ముఖ్య కారణం.